హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. ఈరోజైతే మా ట్రిప్ స్టార్ట్ అవుతుందనమాట. ఆల్రెడీ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. రెడీ అయిపోయామనమాట. అయాన్ష్‌ని ఒక్కడినే లేపాలి, రెడీ చేయాలి. మా బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది. సో, స్టార్ట్ అయిపోయిన తర్వాత మేమైతే యాక్చువల్‌గా ఆస్ట్రియాకెళ్తున్నామనమాట. ఆల్రెడీ అంతకుముందు ఆస్ట్రియాకైతే విజిట్ చేశాము. బట్ ఈసారి వేరే ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. అండ్ వెళ్ళిన ప్లేస్ కూడా ఒకటైతే కవర్ చేస్తున్నామనమాట. సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తా ఉండండి. వెదర్ రిపోర్ట్ చూస్తే టెంపరేచర్స్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. మేము బుక్ చేసుకునేటప్పుడైతే సన్నీగానే ఉంది. బట్ డేస్ పాస్ అవుతున్న కొద్దీ వెదర్ చల్లగా ఉందని చెప్పేసి ఇంకా అవుట్‌ఫిట్స్ అయితే వింటర్ వేర్‌లోకి చేంజ్ అయిపోయామనమాట. ఇంకా మా అయాన్ష్ బాబునైతే లేపి రెడీ చేశా అనమాట. నేనేంటంటే యూజువల్‌గా ఫస్ట్ నేను రెడీ అయిపోయి తర్వాత అయాన్ష్‌ని లేపుతాను. లేదంటే మనకంత టైం ఉండదు. అండ్ వాళ్ళు ఇంక మన చుట్టూ తిరుగుతా ఉంటారు. సరిగ్గా స్లీప్ లేకపోయినా విసిగిస్తా ఉంటారు కదా! సో, అందుకని చెప్పేసి నేనైతే ఇది ఫాలో అవుతాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. తనని రెడీ చేసే లోపే లగేజ్ అంతా కూడా కార్‌లోకి సర్దేశారు. ఇంకా లాస్ట్‌లో కొన్ని ఏమేమైతే ఉంటాయో ఇంకా అవన్నీ తీసుకొని కూడా కిందకొచ్చేసామనమాట. ఈసారి అయితే అయాన్ష్ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. ట్రిప్ కోసం అనిపించింది. అండ్ ఎలాగో తనకు కూడా లాంగ్ వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇలా బయటికెళ్ళడం, తీసుకెళ్ళడం కూడా చాలా బావుంటది అనిపించింది. పిల్లలకి ఎప్పుడైనా మనం ఇలా ట్రావెలింగ్ అలా బయటికి తీసుకెళ్ళినప్పుడు చాలా థింగ్స్ నేర్చుకుంటారు, అబ్జర్వ్ చేస్తారు అలాగనమాట. సో, ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో, ఇంకా అలా మంచిగా సెట్ చేసేసుకున్నాం అనమాట. అన్నీ లైట్‌గా మ్యూజిక్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్‌గా అయితే 404 కిలోమీటర్స్ చూపించిందనమాట. అరౌండ్ 4 అవర్స్ జర్నీ. బట్ అంతకంటే మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాము. బాబు ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం అయితే టైం పడతది. బట్ ఓకే వెళ్దాము అనుకున్నాము. అందుకని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అయ్యామనమాట. అండ్ ఇలా లాంగ్ డ్రైవ్స్ మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెటర్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ట్రాఫిక్‌లో అలా ఇరుక్కుపోయామంటే చాలా టైం పడతది. అండ్ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్స్ అంత ఎవరు త్వరగా స్టార్ట్ అవ్వరు కదా! సో, దానివల్ల ఏంటంటే మనకంత ట్రాఫిక్ ఉండదనమాట. సో, ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. మధ్యలో అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. వాష్‌రూమ్స్ అలా ఉంటాయన్నమాట హైవేస్ మీద. ఇంతకీ మేము ఎక్కడికెళ్తున్నామో చెప్పలేదు గదా! మేమైతే సాల్జ్‌బర్గ్ ఆస్ట్రియా ఎళ్తున్నామనమాట. సో, డే 1 అయితే అది చూసుకుంటాము. అక్కడి నుంచి దగ్గరలో ఒక ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నామనమాట. అక్కడికెళ్ళిపోయి స్టే చేసి నెక్స్ట్ డే అయితే హాల్‌స్టాట్ ఎళ్తాము. సో, స్టే ట్యూన్డ్. నేనైతే మంచి మంచి ప్లేసెస్ అన్నీ గూడా మార్క్ చేసుకున్నా అనమాట. కొన్నేంటంటే ఏప్రిల్, మే నుంచి స్టార్ట్ అవుతాయి మోస్ట్‌లీ సమ్మర్‌వి. సో, అవైతే వెళ్ళలేము. బట్ కొన్ని ప్లేసెస్ ఏవైతే మనం ఈ టైంలో స్ప్రింగ్‌లో కవర్ జేయొచ్చో అవన్నీ గూడా కవర్ చేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలా చిన్న చిన్న బ్రేక్స్‌తో అయితే మా జర్నీ కంటిన్యూ అవుతా ఉంది. ఎక్కడైతే బోరింగ్ అనిపించలేదు. మంచిగా ఎళ్ళిపోతున్నాము. అండ్ అయాన్ష్‌కి కూడా మధ్యలో నేను ఏవైతే బొమ్మలు తీసుకొచ్చానో అవి ఆడుతా ఉన్నాడు. ఇప్పుడైతే మా వికెట్ డౌన్ అనమాట. సరే కొంచెం ఇలా పడుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తదనమాట. ఎందుకంటే తను జర్నీలో పడుకుంటే అక్కడికెళ్ళిన తర్వాత మనతో పాటు ప్లేస్ అనేది ఎక్స్‌ప్లోర్ చేస్తారు. లేదంటే గనక అక్కడికెళ్ళాక నిద్రొచ్చేసి చిరాకు చేసేసుకొని లేకపోతే అక్కడ నిద్రపోయారనుకోండి, మనం అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడలేకపోయారే అనే ఫీలింగ్ గూడా ఉంటదనమాట. మనం ఇట్లా ఆస్ట్రియా బోర్డర్ దగ్గరికెళ్తున్నప్పుడు ఇది యాక్చువల్‌గా జర్మనీలోనే. బట్ మనకేంటంటే ఈ ఆల్ప్స్ అవన్నీ కూడా బోర్డర్‌కి దగ్గరలో ఉన్నప్పటి నుంచే మనకు కనిపిస్తాయి. వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంది. అసలింకా ఈ ట్రిప్ మొత్తం మీరు అలా మంచి బ్యూటిఫుల్ వ్యూసే చూస్తా ఉంటారనమాట. సిటీలోకైతే ఎంటర్ అయిపోయాము ఆస్ట్రియాలో. సో, ఒక 2, 3 పార్కింగ్ ప్లేసెస్ అయితే చూసామనమాట. ఈ కార్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇదొక్కటే ప్రాబ్లమ్‌గా అనిపిస్తదనమాట. పార్కింగ్ కోసమే ఎంత వెతికినా దొరకదు. అక్కడ మాకొకటి క్రాంకెన్ హౌస్ దగ్గర ఒకటి పెద్దదుంటే పే చేసి ఇంక అక్కడే పార్క్ చేసుకున్నాము. అసలిలా లేక్ సైడ్ వ్యూ అయితే ఎంత బావుందంటే అంత బావుంది. అండ్ ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ దగ్గరికెళ్తాము. ఆ బ్రిడ్జ్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. దాన్ని లవ్ లాక్ బ్రిడ్జ్ అంటారు. అక్కడ మనకి తెలుగు మూవీస్ కూడా ఒక 2, 3 మూవీస్ అయితే తీశారనమాట. మెయిన్‌గా మనకి 'నమో వెంకటేశ' మూవీలో సీన్ గూడా ఆ లవ్ లాక్ బ్రిడ్జ్ మీదే తీశారంట.
సో మీకు కావాలంటే నేనైతే స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది మనకి వాటర్ మీద వెళ్ళే ఈ వాటర్ బస్ సంథింగ్ ఏదో అంటారు కదా, నాకు అంత ఎగ్జాక్ట్గా నేమ్ అయితే గుర్తు రావట్లేదు. సో ఈ రైడ్ కూడా ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇది తీసుకుంటే కనుక ఇలా జస్ట్ రివర్ మీద ఒక రౌండ్ వేస్తారు. సో దట్ మీరు సిటీ అంతా దాని చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మేమైతే ఇది తీసుకోవాలని చెప్పి అనుకోలేదు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఆ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు మనకి సన్లైట్ ఉన్నప్పుడే మనం చూడగలిగిన ప్లేస్ అన్నీ చూసేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎవరికన్నా కావాలంటే ఆ రైడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇది లవ్లాక్ బ్రిడ్జ్. యాక్చువల్గా అయితే మన్మధుడు మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. బట్ నాకు తెలీదు, ఎందుకంటే ప్యారిస్లో కూడా సేమ్ ఇలాంటి బ్రిడ్జే ఉంటుంది. మరి అది నిజంగానే అక్కడ తీశారో లేకపోతే ఇక్కడ తీసి మనకి ఆ ప్యారిస్లో అని చెప్పి మోసం చేశారో కూడా తెలియదు అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఇలాగే ఉంటుందంట. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోజు ఏంటంటే వెదర్ కాసేపు ఏమో సన్నీగా ఉంటుంది, కాసేపు ఏమో కొంచెం అట్లా అంటే చల్లగా అలా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి వెదర్ చేంజ్ అవుతున్న కొద్దీ ఈ ఫోన్లో కూడా మనకి లైటింగ్ అదంతా చేంజ్ అవుతుంది కదా, దానివల్ల కూడా కలర్స్ అవన్నీ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. బట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ అంటే సిగ్నల్ రాగానే చాలా మంది అలా బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తున్నారు. అసలు సిగ్నల్ లేనప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు అయితే ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్రిడ్జ్. అయాన్స్ కూడా కాసేపు అట్లా కీస్ అవన్నీ పట్టుకుని ఆడుతున్నాడు అనమాట. యాక్చువల్గా ఇవి ఎందుకు కడతారంటే వాళ్ళ లవ్ లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి అండ్ ఫ్యూచర్స్ అంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అలాగే ఉండాలి, అంటే వాళ్ళు మళ్ళీ పుట్టిన వాళ్ళ లవ్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి అలా అంటే ఒక లాక్ మీద నేమ్స్ రాసి అలా హ్యాంగ్ చేస్తారంట. సో ఆ తర్వాత మనం అలా బ్రిడ్జ్ పక్క నుంచి కింద రివర్ సైడ్ అక్కడికి వెళ్ళి కూడా మనం చూడొచ్చు అనమాట. సో వాటర్ అదంతా ఇలా ఉంది కదా, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ అయాన్స్ అయితే అసలు భలే ఆడుకున్నాడు. నిజంగా ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళాలి పిల్లల్ని, అప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని నాకైతే బాగా అనిపించింది అనమాట అది చూశాక. ప్రాపర్గా స్లీప్ ఉండేసరికి ఆ టైం వచ్చిన తర్వాత అయితే మంచిగా ఆడుకున్నాడు. మీకు నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాను. దాన్ని అయితే జస్ట్ నేను రాగా ఉంచుదాం అనుకున్నాను అనమాట మా మెమరీ కోసం. సో చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడో. ఎంతసేపు ఉన్నామో అక్కడ అంతసేపు అలాగే అనమాట, ఒక్కొక్క రాయి తీసి విసురుతా ఆడుకుంటా ఉన్నాడు. అండ్ నేను ఊరుకుంటానా, నాకు కావాల్సిన కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయితే నేను తీసుకుంటా ఉన్నాను అనమాట. ఆ తర్వాత అక్కడే మిరాబుల్ గార్డెన్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. దాని బ్యాక్ సైడే ప్యాలెస్ కూడా ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఎందుకు అరేంజ్ చేశారు అంటున్నా అంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కదా స్ప్రింగ్లో. సో వాళ్ళు ఎవ్రీ టైం కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ కొత్తగా నాటుతారనమాట అప్పటికప్పుడు. అందుకని చెప్పేసి అండ్ మీరు అంటే ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి కూడా ఉండొచ్చు అనమాట. ఒక్కొక్కసారి అయితే టులిప్స్ అలా కూడా ఉంటాయంట, సీజన్ బట్టి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది వ్యూ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది అనమాట. గార్డెన్స్ అయితే చాలా పెద్దగా ఉంది. మనకి బ్యాక్ సైడ్ ఏదైతే బిల్డింగ్ అది కనిపిస్తుందో అదే ప్యాలెస్ అనమాట. ప్యాలెస్ లోపలికైతే మేమేం వెళ్ళలేదు, బట్ గార్డెన్లోనే కాసేపు అంతా వాక్ చేసామన్నమాట. మంచి నీట్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది చూడ్డానికి. ఈ వెదర్ చేంజ్ అవుతున్న కొద్దీ కూడా లైక్ అలా ఒకేసారి సన్లైట్ రాగానే మండిపోతున్నట్టు అనిపించింది. అండ్ నార్మల్గా ఉన్నప్పుడేమో ఓకే బాగుంది చల్లగా ఉంది అని అనిపించింది అనమాట. ఒక్కొక్కసారి మరీ చల్లగా కూడా అనిపించింది. అదే రోజు రెయిన్ పడింది, చల్లగా ఉంది, మళ్ళీ ఈ ఎండ ఇవన్నీ కవర్ అవుతానే వచ్చాయన్నమాట. అన్నీ కూడా ఇలా ఒక పెద్దది చైర్ పెట్టారు. మేమంతా ఫ్యామిలీ పిక్చర్స్ కూడా దిగాము. దిగిన తర్వాత కూడా అయాన్స్ మళ్ళీ ఎక్కి ఆడుకుంటున్నాడు అనమాట. నాకైతే ఈ ట్రిప్లో వాడు కొంచెం మంచిగా ఎంజాయ్ చేశాడు. అంటే మేము తీసుకెళ్ళినందుకు హ్యాపీ అనిపించింది అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే తను కొంచెం ఎక్కువ స్ట్రోలర్లో ఉండడం, దింపినా కానీ కాసేపు అలా ఆడుకొని మళ్ళీ ఏడవడం అట్లా చేసేవాడు అనమాట. బట్ ఈ ట్రిప్లో మాత్రం కొంచెం మంచిగా ఉన్నాడు.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్లవర్స్ అన్నీ కూడా సైడ్కి ఇలా పెట్టారనమాట. చాలా బాగుంది, అంటే వ్యూ చూడడానికి అదంతా బాగుంది. మరి అసలు లోపల ప్యాలెస్లో ఏముంటుంది అది నాకు తెలీదు, మేము వెళ్ళలేదు కాబట్టి. ఈ చెట్లకి కొన్ని ఇట్లా ఆకులు ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట, వింటర్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. బట్ ఇక్కడైతే చాలా మనకి సీటింగ్ అలా కూడా ఉందన్నమాట కూర్చోవడానికి. అండ్ సిటీ మొత్తం కూడా ఇలా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. సో అందుకని ఎక్కడ చూసినా కానీ వైర్స్ అలాగే ఉన్నాయి అనమాట. జర్మనీలో అలా ఉండదు అనమాట. ఆ తర్వాత అయితే ఓల్డ్ సిటీలోకి వెళ్తున్నాము. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఏంటంటే మనకి మోస్ట్లీ షాపింగ్ ఉంది, అండ్ కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా అక్కడ దగ్గరలో ఉన్నాయన్నమాట. సో అలా జస్ట్ షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాము. మేము వెళ్ళింది ఈస్టర్ బ్రేక్లో కాబట్టి అన్ని ఈస్టర్కి సంబంధించిన డెకరేషన్స్, ఎగ్స్, వాటిని డెకరేట్ చేసి బన్నీస్ ఇంకా అవే ఉన్నాయన్నమాట. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేను రీసెంట్గా ఒక రీల్ పోస్ట్ చేశాను స్టోరీస్లో, ఎవరన్నా చూసారో లేదో నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే అందులో ఏముందంటే లైక్ ఈ టెక్నాలజీ రాకముందు ప్రతిదీ కూడా ఆర్ట్ లాగే అని చెప్పి ఉందన్నమాట. అది నిజమే అనిపించింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎన్ని చేంజ్ అయినా కానీ ఆ ఆర్ట్ అనేది ఓల్డెన్ డేస్లో ఏదైతే ఉందో అది చూడడానికే మనం ఇష్టపడతాం కదా, అదే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి సిటీ మొత్తం కూడా ఇలా ఏదో ఒకటి హార్సెస్ పెయింటింగ్స్ కానీ లేదంటే స్టాట్యూస్ కానీ అట్లా మోన్యుమెంట్స్ కానీ అలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము పైకి వెళ్ళడానికి అక్కడ ఒకటి ఉంది కదా స్లాస్, అది సాల్స్బర్గ్ స్లాస్ అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి ట్రావెల్ చేస్తున్నాము. ఈ మధ్యలో కూడా మనకి 2-3 ప్లేసెస్ ఉన్నాయి. దీనికి ఏంటంటే మనం ఇంకొక సైడ్ నుంచి రావచ్చు, ఈ సైడ్ నుంచి కూడా రావచ్చు అనమాట. సో మేము ఓల్డ్ సిటీ నుంచి షాపింగ్ నుంచి అలా వస్తున్నాం కదా, సో ఇటు నుంచి ఇంకా డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయాం అనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా గ్రేవ్ యార్డ్ అనమాట. గ్రేవ్ యార్డ్ నుంచి నడుస్తున్నారు. అసలు మనకి ఇండియాలో అయితే అలా ఉండదు కదా, అంటే అక్కడికి వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా దానికంటూ ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఉండదు అనమాట. కామన్గా అందరు మనుషులు నడిచే మధ్యలో నుంచి ఆ వేలో నుంచి ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు మన కల్చర్కి వీళ్ళ కల్చర్కి. ఇక్కడ వచ్చేసి ఆ స్లాస్లో మనం పైకి వెళ్ళడానికి ఫ్యూనిక్యులర్ ఉందన్నమాట. ఆ ఫ్యూనిక్యులర్ కోసం టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇది 6 years బిలో కిడ్స్కి అయితే ఫ్రీయే. అండ్ నార్మల్గా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి 15 euros ఉంది, ఇంకొకటి 21 euros అలా ఉందన్నమాట. ఆ 21 euros దాంట్లో ఓన్లీ 2 ఎక్స్ట్రా ప్లేసెస్ కవర్ అవుతున్నాయి. బట్ మేము 15 eurosదే తీసుకొని పైకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూడాలి, ఎంత బాగుందంటే అసలు ఈ వ్యూ చూస్తుంటే ఒక సిటీ ఇంత అందంగా ఉంటుందా అని అనిపించింది అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి అసలు ఈ కెమెరాస్ ఏం జస్టిస్ చేయవు అనిపిస్తుంది అనమాట. మన ఓన్ ఐస్తో చూసినప్పుడు, మన కళ్ళతో చూసినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు దీనికి నడిచి కూడా రావచ్చు అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కింద మనుషులు నడుస్తున్నారు, అది వే. మీరు అలా నడిచి వస్తే కనుక అరౌండ్ 1 hour నుంచి 1.5 hour వరకు పడుతుందంట. బట్ మేమైతే ఫ్యూనిక్యులర్లో వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ అయాన్ష్ కూడా ఉన్నాడు, స్ట్రోలర్ తొయ్యాలి, ఇంకా మనం వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కాబట్టి అలాగైతే వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయాన్ష్ కూడా వ్యూ చూస్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న అయితే ఇంకా పట్టుకొనే ఉన్నారు, తెలియదు కదా, బట్ వాడు చూస్తా అంటున్నాడు అనమాట మేము చూస్తుంటే. ఇంకా అలా చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే మంచి పానరామిక్ వ్యూ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో కాకపోతే ఇక్కడ అసలు ఒక పాయింట్ మెన్షన్ చేయాలి, స్ట్రోలర్ కానీ వీల్ చైర్ కానీ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. పై వరకు వెళ్ళాలన్నా కానీ ఎక్కడికక్కడ లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్న దగ్గర మనకి అంటే స్ట్రోలర్ ఈజీగా వెళ్ళడానికి వేరే అదర్ వే అలా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మనకి యుద్ధాలప్పుడు యూజ్ చేసేవి అవన్నీ కూడా ఇలాగ ఆల్రెడీ సెట్ చేసి పెట్టి ఉంచారనమాట. ఒక్కొక్క విండో దగ్గర ఒక్కొక్కటి ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పప్పెట్స్ది ఒకటి అంటే రూమ్ లాగా ఉందన్నమాట, వరల్డ్ ఆఫ్ పప్పెట్స్ అని చెప్పేసి. ఇదైతే కంపల్సరీ చూడాలి, చాలా బాగుంది అనిపించింది. అంటే తోలు బొమ్మలు అనమాట. అసలు మనకి ఎంటర్టైన్మెంట్ అంటూ ఏమీ లైక్ ఈ డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఏమీ లేనప్పుడు ఇలాంటి తోలు బొమ్మల ఆటలు అలాంటివే చేసేవాళ్ళు కదా. సో అవన్నీ అసలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేసినవి ఎలా ఉండేవి అవన్నీ పెట్టారు. అండ్ అలాగే మనకి ఏమన్నా సోవెనీర్స్ లాగా తీసుకోవాలంటే కూడా
అన్నీ ఆ పపెట్స్ ఫామ్‌లోనే చిన్న చిన్నవి సోవెనీర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికన్నా కావాలంటే కూడా తీసుకోవచ్చు. చాలా బాగుందనిపించింది. చిన్న చిన్న ఒక వరల్డ్ లాగా క్రియేట్ చేశారనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. సో అవి స్ట్రింగ్స్‌తో ఆడిస్తూ ఉంటారు కదా తాడు కట్టేసి. సో అలాగే హ్యాంగ్ చేశారనమాట కొన్ని కొన్ని. అండ్ ఇంకొన్ని అయితే నార్మల్గా మనకి జస్ట్ అవి క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉండేవి అలా ఫ్రేమ్స్లో పెట్టారనమాట. చాలా బాగుంది అనిపించింది. ఇది మాత్రం అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. కొంచెం పిల్లలకి అంటే అర్థమవుతుంది ఏజ్ అనుకునే వాళ్ళకైతే వాళ్ళకి చెప్పినా కానీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అట్లీస్ట్ కొంచెం విన్నాం ఇలాంటి తోలుబొమ్మల ఆటలు ఉంటాయి అని చెప్పేసి. బట్ మన పిల్లల జనరేషన్కి అయితే అసలు అదేంటో కూడా తెలియదు. ఇప్పుడు అలాంటి ఆర్ట్స్ ఏదో ఒక ప్లేస్లో ఉన్నాయి, బట్ అన్ని ప్లేసెస్లో లేవు కదా. సో అలాంటిది వాళ్ళకి ఇలా అంటే ఓల్డెన్ డేస్లో ఇలాంటి ఆర్ట్ అనేది ఒకటి ఉంది అనేది చెప్పడానికైతే బాగుంటుంది అనిపించింది అనమాట ఈ ప్లేస్. అండ్ అలాగే క్రియేట్ చేసినవి అసలు వాళ్ళు ఎలా హెడ్ షూస్ విడివిడిగా ఎలా చేస్తారో అవి కూడా పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫోటో బూత్ లాగా ఉందన్నమాట. అదేంటంటే మనకి లోపల వచ్చేసి ఏముందో చూపిస్తాను, మీరే చూడండి. సో ఇలా ఒక స్కెలిటన్ ఉందన్నమాట. అందరం కూడా జస్ట్ వెళ్ళి ఫొటోస్, అది ఫోటో తీస్తుంది నార్మల్గా. మనం అలా డోర్ ఓపెన్ చేయగానే క్లిక్ చేస్తుంది అనమాట. ఫోటో బూత్ అనే పెట్టారు, అది ఓపెన్ చేయమని ఉంటుంది అనమాట. అయాన్షిని కూడా తీసుకుని వెళ్ళాము, బట్ లైట్గా భయపడ్డాడు అనమాట. అంటే సడన్గా అది ఓపెన్ అవ్వగానే అదే అంటే ఫోటో తీసినట్టు వస్తుంది కదా. సో అలాగే ఇక్కడ మీరైతే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తాయి అనమాట. మీరు కావాలంటే మీరు ఫోటో పర్చేస్ చేసుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా మనకి డిఫరెంట్గా కోట్స్ అండ్ కొన్ని ఇంకా లైఫ్కి సంబంధించినవి అలాగైతే పెట్టారు. అండ్ అలా అక్కడ నుంచి మనం నడుచుకుంటూ బయటకు వెళ్తే కనుక అక్కడ ఒక చిన్న చర్చ్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఆ టికెట్లోనే కవర్ అయిపోతాయి. ఇది చాలా చిన్న చర్చ్, బట్ అంటే వాళ్ళకి అప్పట్లో కోట పైన కూడా ఇలాంటివి ఉండేవి అని చెప్పేసి చూపించడానికి అలా అయితే అన్నీ అక్కడ మనకి పెట్టారనమాట. చూడ్డానికి ప్లేస్ అయితే బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే కొన్ని తర్వాత కట్టుంటారు, బట్ ఓల్డ్ టైమ్స్లో కట్టినవి అలాంటి స్లోస్ అయితే మెయిన్గా ఉందన్నమాట. ఇప్పుడైతే మేము మ్యూజియంకి వచ్చాము. ఈ మ్యూజియంలో ఏంటంటే ఓల్డెన్ డేస్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు, అసలు ఏ బొమ్మలతో ఆడుకునే వాళ్ళు దాని దగ్గర నుంచి లైక్ మిడ్ జనరేషన్ వరకు ఏ బొమ్మలతో ఆడుకునేవి అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ చూస్తే కనుక లెగో టాయ్ పెట్టారనమాట. అంటే మిడ్ డేస్ నుంచి లైక్ మిడ్ ఇయర్స్ నుంచి ఇవి ఆడుకునే వాళ్ళు కదా. అంతకుముందు గుర్ర బొమ్మలు లేకపోతే గన్ బొమ్మలు ఏవైతే వుడ్తో అలా తయారు చేసినవి అవి ఉండేవో అవన్నీ కూడా మెన్షన్ చేశారనమాట. అంటే అక్కడ క్లియర్గా బొమ్మలు పెట్టారు. అండ్ ఒక స్క్రీన్ మీద కూడా ఏ టైంలో ఏవేవి పెట్టేవాళ్ళు ఏవేవి ఆడుకునే వాళ్ళు సో అలాగైతే ఉన్నాయన్నమాట. ఎవరికన్నా ఇలా మ్యూజియంస్ ఇంట్రెస్ట్ ఉంటే అలా వెళ్ళొచ్చు. నాకేంటంటే కొంచెం వెళ్తాను చూస్తాను, బట్ ఇక అన్నీ చదవాలంటే అంత ఓపిక ఉండదు అనమాట. బట్ కొన్ని నార్మల్గా మనకి ఏవైతే డిస్ప్లే చేస్తారో అవి చూడడం అయితే ఇంట్రెస్ట్, అసలు అప్పట్లో ఎలా ఉండేవి ఏంటి అని చెప్పేసి. సో ఎవరికైనా ఈ పార్ట్ కొంచెం బోరింగ్గా అనిపిస్తే మీరైతే స్కిప్ చేసేయచ్చు.
మ్యూజియం నుంచి బయటకొస్తూనే మళ్ళీ ఇక్కడ సోవెనీర్ షాప్ అయితే ఉందనమాట. సో, ఇక్కడంతా గూడా లైక్ మనకి ఆహ్, వార్‌కి సంబంధించినవి అలాంటివే ఉన్నాయన్నమాట సోవెనీర్స్. అండ్ కొన్ని డిఫరెంట్‌గా మనం యూజువల్‌గా ఏవైతే సిటీవి అవి ఉంటాయి గదా! అవి గూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా పైకెళ్తున్నామనమాట. అండ్ ఇక్కడొచ్చేసి సాల్స్‌బర్గ్ సిటీ ఎలా ఉంటది అని చెప్పేసి అలా సాల్ట్‌తో పెట్టారనమాట. అది చాలా బావుందనిపిచ్చింది. అండ్ కొన్ని ఇట్లా మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ, ఓల్డెన్ డేస్‌లోవి అవన్నీ కూడా డిస్‌ప్లే చేస్తా ఉన్నారు. మనకి అంటే చాలా స్టెప్సే ఎక్కాలనమాట. ఇక్కడైతే అంటే పైన టాప్ పానోరామిక్ వ్యూ చూడ్డానికెళ్ళేది. సో, ఇక్కడ నుంచి అయితే ఇంకా పైన టాప్ కొండలు, సిటీ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇదొక డిఫరెంట్ వ్యూ అనమాట. మనం ఇందాక చూసింది వ్యూ వేరే కదా! కొంచెం కింద నుంచి అది కూడా టాపే. బట్ అది ఇంకొంచెం కింద నుంచి అనమాట. ఇక్కడేంటంటే మొత్తం కొండలు అలా అంత లాంగ్ వ్యూ ఉందనమాట. ఇంకా హైట్ నుంచి కాబట్టి. కానీ రష్ అయితే చాలా ఉంటది. మనం ఇది తీయగలిగాము అంటే అక్కడ కొంచెం స్పేస్ దొరికినప్పుడు ఎళ్లి మనం ఒక ఫోటో గానీ తీసుకోవడం, ఒక చిన్న వీడియో తీసుకోవడం అలాగైతే ఈ ఫోటోస్, వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసుకోగలిగాము. అండ్ ఇక్కడొచ్చేసి మనం ఇది ఇలా తిప్పుతా ఉంటే అక్కడ మ్యూజిక్ అయితే వస్తుందనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో, వీటిల్లోంచి మ్యూజిక్ వస్తుంది. దాన్ని ఓల్డెన్ డేస్‌లో అందరినీ 5:00కి అలా లేపడానికి ఇది యూజ్ చేసేవాళ్ళంట ఈ మ్యూజిక్‌ని. సో, మనం అలా తిప్పుతా ఉంటే ఆ మ్యూజిక్ అయితే వస్తానే ఉందనమాట. ఇంకా అవన్నీ కవర్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఫ్యూనిక్యులర్‌లో కిందకొచ్చేస్తున్నాము. కిందకొచ్చిన తర్వాత కొంచెం ఓల్డ్ సిటీ అయితే కొంచెం సేపు తిరిగామనమాట. మళ్ళీ అదర్ సైడ్ ఇందాక ఒక సైడ్ నుంచి వచ్చాం కదా! ఇప్పుడైతే ఇంకొక సైడ్ నుంచి వెళ్ళామనమాట. సో, అదంతా కూడా కవర్ చేసుకున్నాం. మీరు చూస్తే పైనుంచి మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఈ గోల్డెన్ బాల్ ప్లేస్ ఇవన్నీ కూడా. ఇది కూడా నేను ప్లేసెస్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఎవరికన్నా చూడాలి అంటే నోట్ చేసుకోవాలి అనుకుంటే గనక వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కూడా అసలు సాల్జ్బర్గ్ వెళ్తున్నామంటే అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూడాలి అవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చూడాలో తెలియకుండా ఎందుకు అని చెప్పేసి. సో, ఈస్టర్ కాబట్టి ఎగ్స్ అన్నీ కూడా ఇలా డిజైన్‌గా డెకరేట్ చేసి పెట్టారు. సో, అలా కొంచెం సేపు తిరిగేసిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ మేము ఎయిర్‌బిఎన్‌బి దగ్గరికి వెళ్ళాలి కదా! రూమ్‌కెళ్ళాలి. మాకు అక్కడి నుంచి అరౌండ్ 1 అవర్ పైనే ఉంది జర్నీ. అందుకని చెప్పేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే రూమ్ పెద్దగా అంతగా ఏమీ చూపించలేదు. బట్ ఒక చిన్న గ్లిమ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తా అనమాట. 2 బెడ్‌రూమ్స్, ఒక కిచెన్, హాల్ అండ్ తర్వాత అయితే ఒక వాష్‌రూమ్ అనమాట. చాలా నీట్‌గా అనిపించింది. చిన్న స్పేసే బట్ చాలా బాగుంది. అండ్ మాకు బయట నుంచి కూడా మంచి వ్యూ ఉందనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.